లేకపోతే నిరసనగా ఒక 50 మందో 100 మందో వెళ్ళి చెప్పారా? అంటే బహిరంగ వేదికల మీద పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఆల్రెడీ సస్పెండ్ అయ్యి మళ్ళీ రీఓకే వచ్చిన వ్యక్తి ఆ విధమైన విమర్శలకు దిగడం ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది కార్యకర్తలకి? టెస్ట్ మ్యాచ్ కావచ్చు. ఒక పార్టీ అనేది ఒక వ్యక్తి మీద నిలబడదు సార్. పార్టీ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు. ఒక ఎవరు మన కిషన్ రెడ్డి గారి మీద లేదంటే టెస్ట్ మ్యాచ్ లో భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తిత్వం కోసం ఒక వ్యక్తి కోసం అనేది పని చేయదు. ఇదే విషయంపై భారతీయ ఇప్పుడు ఏదైతే మన పరీందర్ గారు చెప్తున్నారో పార్టీ అనేది ఒక వ్యక్తిపై నిలబడ్డదు అని అతనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సంబంధించింది రాజా సింగ్ ఏదైతే మాటలు మాట్లాడారో దానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించినే మాట్లాడారు కదా. దీనిపై మీరు బస్తానరావు గారు చెప్పండి. అలాంటి వ్యక్తుల్ని మీరు తీసుకురాకండి. పార్టీ కోసం నిజమైనటువంటి కార్యకర్తల్ని కష్టపడినటువంటి వాళ్ళని మీరు తీసుకురమ్మంటున్నాడు ఆయన. ఆయన ఏమి ఇప్పుడు పార్టీ కోసం ఉన్నటువంటి పరిస్థితులు. సార్ పరీందర్ గారు ఒకసారి మస్తానరావు గారు వినండి, దాని తర్వాత మీరు సమాధానం ఇద్దరు కానీ. మస్తానరావు గారు చెప్పండి. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే 8 పార్లమెంట్ అవతల బీఆర్ఎస్ ని కూడా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని 8 పార్లమెంట్ గెలుచుకుంది, 8 అసెంబ్లీ గెలుచుకుంది. రీసెంట్ గా అధికార పార్టీ కూడా సాధ్యంగా రీతిలో శాసన మండలి సభ్యులను 2 సీట్లను గెలుచుకుంది. ఆయన నాయకత్వాన్ని ఎలా మీరు కించపరుస్తారు? ఆయన నాయకత్వం ఆయన ఒక్కడి వల్లే జరగలేదు సార్. ఆయన ఒక్కడి వల్లే జరగలేదు. ఆయన ఒక్క వల్లే జరగలేదు సార్. ఒక పక్క నుంచి 4 పిల్లర్స్ చూస్తున్నారు. బండి సంజయ్ అన్న ఒక రాజా సింగ్ అన్న ఒక పక్క వీళ్ళందరూ కూడా చూడడం బట్టే జరుగుతుంది. అక్కడ కేవలం కిషన్ రెడ్డి గారిని ఒక్కళ్ళే చూసి కాదు సార్. అది సార్ మరి కిషన్ రెడ్డి గారిని మీరు ఒప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి మీదనే వ్యాఖ్యలు చేసినట్టుగానే మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న బట్టి కిషన్ రెడ్డి పేరు అతను కూడా ప్రస్తావించలేదు కానీ మీరు ప్రస్తావిస్తున్నారు. అదే కిషన్ రెడ్డి మనం అనుకోవచ్చా? మస్తానరావు గారు ఇప్పుడు ఆయన ఎత్తారు, మస్తానరావు గారు ఎత్తారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో గెలిచినప్పుడు ఒక పక్కన రఘునందన్ రావు గారు, ఒక పక్కన ధర్మపురి అరవింద్ గారు, ఒక పక్క నుంచి బండి సంజయ్ అన్న, ఒక పక్క నుంచి ఎవరు మన రాజా సింగ్, 4 వైపుల నుంచి 4 పిల్లర్స్ నిలబడడం బట్టే కృష్ణ రెడ్డి గారి వ్యక్తి ధైర్యంగా ఈ రోజున ఆయన ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఈ రోజున అక్కడ చార్మినార్ దగ్గర ఎవరు సార్ తీసుకొచ్చారు? అంత పెద్ద మహాసభ ఎవరు పెట్టగలిగారు? చార్మినార్ కి ఛాలెంజ్ కాసి తీసుకొచ్చారు. బహుశా మీరు ఒకసారి చరిత్రలో వెళ్ళినట్టయితే దీనికన్నా పెద్ద గణేష్ కు సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆలే నరేంద్ర టైగర్ ఆలే నరేంద్ర దీనికన్నా పెద్ద జులూస్ తీశారు సార్. అంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు సమయంలోనే ఈ గణేష్ కు సంబంధించిన మనం అది జులూస్లు ఏదైతే మొదలయ్యాయో మర్రి చెన్నారెడ్డి సమయంలోనే. బహుశా దీనికి సంబంధించిన మస్తానరావు గారికి తెలిసి ఉంటుంది ఈ విషయం. చెప్పండి మస్తానరావు గారు. జలీల్ అన్న ఇప్పుడు అవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి ప్రజల్లో మళ్ళీ చైతన్యం తీసుకురావడానికి నేను టైగర్ నరేంద్ర ఇచ్చేవాళ్ళు అప్పుడు ఆయన వస్తున్నాడు, ఆయన ప్రసంగాలు ఉంటాయంటేనే ఒక పూనకాలు వచ్చిన విధంగా బీజేపీ కార్యకర్తలు ముందుకు వచ్చేవాళ్ళు. ఆ విషయం ఆయన కంటే ఎక్కువ రాజా సింగ్ గారు కాదు కదా. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు విస్తరించింది కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళ తాలూకు వారసత్వం మళ్ళీ అది తిరగాలి కదన్నా, అది రావాలి కదా. కూర్చుని పోతే ఎలాగా సైలెంట్ గా మరి వాళ్ళ వారసత్వాన్ని బయటకు తీసుకురావాలి కదా. ఇప్పుడు అన్నా ఒక మాట, ఆ గెలుపులో బండి సంజయ్ అన్న ఎంత కష్టపడ్డారు, రఘునందన్ గారు దుబాక నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు, ఒక పక్కన ధర్మపురి ఆనంద ఏ విధంగా టార్గెట్ చేశారు. ఇది నాట్ ఓన్లీ ఒక కిషన్ రెడ్డి విజయం కాదన్న, అదే నేను మీకు చెప్తున్నా. అది సమిష్టి కృషి, సమిష్టి ఫలం. ఈ రోజున భారతీయ జనతా పార్టీలో తెలంగాణ కానీ కిషన్ రెడ్డి గారు మొత్తం ఉన్నారంటున్నా. అసలు భారతదేశంలోనే ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తుంది.